వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో రీసెంట్గా ఈ హరిహర వీరమల్లు రిలీజ్ ఆ టైం కొన్ని థియేటర్లు బంద్ అయిపోతున్నాయంటూ కూడా ఒక వార్త తెరపైకి రావటం, దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు దాన్నే ఉద్దేశించి మాట్లాడారని, కొంతమంది ప్రొడ్యూసర్స్ ఆయన పట్ల అసంతృప్తితో ఉన్నారని, ఇలాంటివన్నీ కూడా చూసాం. అయితే రీసెంట్గా సీనియర్ నటులు ఆర్ నారాయణమూర్తి, సో అతను మాట్లాడిన వ్యాఖ్యలు, ముఖ్యంగా నిన్న మాట్లాడారు ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ కందిల దుర్గేష్ గారి గురించి కానీ. సో అతను మాట్లాడిన వ్యాఖ్యలకి జనసేన సైనికులు కానీ పవన్కి సంబంధించిన అభిమానులు కానీ మాటలతో అటాక్ చేస్తున్నారనేది ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అసలు ఏంటి నారాయణమూర్తి గారు అసలు ఏం మాట్లాడారు? అంతగా కించపరిచారా పవన్ కళ్యాణ్ గారిని కానీ, లేకపోతే ఆ కూటమి ప్రభుత్వాన్ని కానీ? దీని నేపథ్యం ఏంటంటే జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ అన్న వార్త వైరల్ అయింది. దాని తర్వాత ఇక్కడ ఛాంబర్, ఏపీ ఫిల్మ్ ఛాంబర్ సమావేశమయ్యి ఎగ్జిబిటర్లతో మాట్లాడింది. మీరు బంద్కి వెళ్ళకండి, కొంత టైం ఇవ్వండి, మేము పరిష్కరిస్తామని చెప్పారు. బేసిక్గా థియేటర్ల సమస్య ఏంటంటే రెంటల్ విధానాన్ని తీసేసి పర్సంటేజ్ విధానాన్ని తీసుకురావాలనేది వాళ్ళ సమస్య. ఎందుకంటే ఆల్రెడీ తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ స్టేట్లన్నింటిలో కూడా సింగిల్ థియేటర్లలో రెంటల్ లేదు, ఓన్లీ పర్సంటేజే ఉంది. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా, తెలంగాణలో కూడా మల్టీప్లెక్స్ల్లో రెంటల్ పరిస్థితి లేదు, పర్సంటేజే ఉంది. రెంటల్కి పర్సంటేజ్కి తేడా ఏమంటే, రెంటల్ అంటే ఎవ్రీడే ఒక రెంట్ ఫిక్స్ చేస్తారు థియేటర్కి, ఆ రెంట్ చెల్లించాలి. ఎన్ని రోజులు చెల్లిస్తే అన్ని రోజులు మన సినిమా ఆడిస్తారు. రెంట్ చెల్లించకపోతే ఆడించరు. దట్ ఈజ్ రెంటల్ సిస్టమ్. పర్సంటేజ్ సిస్టమ్ అంటే ఒక థియేటర్లో కలెక్షన్ను బట్టి 20%, 30%, 40% థియేటర్ ఓనర్స్కి ఇస్తారు, మిగతాది డిస్ట్రిబ్యూటర్లు లేదా ప్రొడ్యూసర్కి వెళ్తుంది. సో ఇది స్ట్రక్చర్. ఇప్పటివరకు ఏంటంటే ఇక్కడ సింగిల్ థియేటర్స్కి ఈ ప్రాబ్లం ఉంది. దీంట్లో ఇద్దరికి నష్టం ఉంది. ఒకరు చిన్న ప్రొడ్యూసర్లు రెంట్ చెల్లిస్తే కానీ వాళ్ళ సినిమా రిలీజ్ కాదు. ఒకవేళ అది ఆడుతుందా లేదా వీళ్ళకి తెలియదు, కానీ రెంట్ ముందే, ఒక వారం రెంట్ ముందే చెల్లిస్తే కానీ ఇది కాదు. సో 100 థియేటర్లో మనం రిలీజ్ చేయాలనుకుంటే 100 థియేటర్లకి ముందే రెంట్ ఇచ్చేయాలి, తర్వాత క్యూబ్ వాళ్ళకి కట్టాలి. ఇదే తడిసి మోపుడైపోతుంది. ఒక చిన్న సినిమా ఒక 100 థియేటర్లో రిలీజ్ కావాలంటే కనీసం ఒక 50 లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఇవాళ ఇండస్ట్రీలో ఉంది. అందువల్ల ఈ రెంటల్ విధానం వల్ల చిన్న సినిమా నిర్మాతలకు ఇబ్బంది. రెండవది థియేటర్ల వాళ్ళకి కూడా ఎందుకంటే రెంట్ కడతారు కానీ ఆ రెంట్లు సరిపోవట్లేదు వాళ్ళకి. మిగతా అన్ని కాస్ట్ పెరిగిపోయినాయి, రెంట్లేమో ఎక్కువ పెరగలేదు. సో ఇప్పుడు పెద్ద సినిమాలు రిలీజ్ అయినాయనుకో, దాంట్లో కలెక్షన్లు ఎక్కువ వస్తాయి కాబట్టి, ఎందుకంటే థియేటర్ రేట్లు పెంచేస్తారు, నెంబర్ ఆఫ్ షోలు పెంచేస్తారు, దీనివల్ల వాళ్ళ కలెక్షన్లు ఎక్కువ వస్తాయి కాబట్టి పర్సంటేజ్ సిస్టంలో థియేటర్ వాళ్ళకి లాభం వస్తుంది. అంటే బ్యాలెన్స్ అవుతుంది అనమాట. కొన్ని చోట్ల నష్టం వచ్చినప్పుడు కొన్ని చోట్ల లాభం వస్తుంది, అది బ్యాలెన్స్ అవుతుంది. సో ఇది వాళ్ళ డిమాండ్. మూడో డిమాండ్ కూడా ఉంది. అదేంటంటే హీరోలు నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఎక్కువ చేయండి అనేది వాళ్ళ డిమాండ్. అసలు మీరు ఇవేవి మాకు రెంటల్ అయినా లేకపోతే పర్సంటేజ్ అయినా పర్వాలేదు, మీరు కానీ సంవత్సరానికి ఒక హీరో 2 సినిమాలు తీస్తే అదే చాలు మాకని కూడా చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పాన్ ఇండియా వచ్చేసి ప్రతి హీరో కూడా 2 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టిపోతుంది ఒక సినిమా రావడానికి. అందువల్ల వాళ్ళకి ఫీడింగ్ లేదు, చిన్న సినిమాలకి జనం రావట్లేదు. అందువల్ల థియేటర్లు ఏంటంటే మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికంటే రియల్ ఎస్టేట్కి ఇచ్చేయడము, ఈ షాపింగ్ మాల్స్ లేకపోతే ఫంక్షన్ హాల్స్ చేస్తే వాళ్ళకి బెటర్గా ఉంటుంది. అవును. సో థియేటర్స్ అన్నిటిని కూడా ఈ ఫంక్షన్ హాల్స్ కింద మార్చేస్తున్నారు యాక్చువల్గా. అందుకని ఈ మోనోపల్లి వల్లనే బతుకుతున్నాయి. ఎందుకు ఒక్కొక్కరు 100 థియేటర్లు 50 థియేటర్లు లీజుకి తీసుకొని వాళ్ళు నడపగలుగుతున్నారు. ఒక సింగిల్ థియేటర్ ఓనరు నడిపే పరిస్థితి వాళ్ళు లేదు. సో ఇది కాంటెక్స్ట్ అనమాట. ఈ కాంటెక్స్ట్లో వాళ్ళు ఏంటంటే జూన్లో సినిమాలు వరుసగా ఉన్నాయి. కుబేరా ఉంది, కన్నప్ప ఉంది, హరిహర వీరమల్లు ఉంది. ఈ సినిమాలన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం బంద్గాని పిలిపిస్తే మనతో చర్చిస్తారు, లేకపోతే మనతో ఎవడు చర్చించట్లేదు అన్న ఒక ఏదో ప్రైవేట్ డిస్కషన్ జరిగింది. అంతేగాని వాళ్ళు ఏమీ నోటీస్ ఇవ్వలేదు, బంద్ ఫలానా తేదీని బంద్ చెప్పలేదు, ఏం చెప్పలేదు. కానీ ఇది ఎట్లా లీక్ అయిపోయి మీడియాలో పెద్ద ఎత్తున బంద్ అని వచ్చేసింది. దాంతో పవన్ కళ్యాణ్ కోపం వచ్చింది. నా సినిమా జూన్ 12 రిలీజ్ అవుతా ఉంటే ఇప్పుడు మీరు థియేటర్ బంద్ పిలిపిస్తారా అని చెప్పి కందుల దుర్గేష్కి చెప్పాడు. కందుల దుర్గేష్ ఇమీడియట్గా దీని మీద హోమ్ సెక్రటరీ ఎంక్వైరీ చేసి దీని వెనక ఎవరున్నారు అంటే ఇదంతా కుట్ర అనే పద్ధతిలో పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. నా సినిమాని ఆపడానికి కుట్ర. ఇంకొక కుట్ర తీరు ఏంటంటే
దిల్ రాజుకి మైత్రి మూవీ మేకర్స్కి ఒక వార్ నడుస్తుంది, కోల్డ్ వార్ అనేది నడుస్తుంది. కోల్డ్ వార్. ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్లకు కూడా వచ్చారు. సలారు ఈ సినిమాల తర్వాత వాళ్ళు డిస్ట్రిబ్యూషన్లకు వచ్చారు. కొన్ని థియేటర్లు కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే డిస్ట్రిబ్యూషన్కి వస్తారో థియేటర్ల ప్రాబ్లం డిస్ట్రిబ్యూటర్లకు వస్తుంది. అందుకని థియేటర్లు కూడా మన కంట్రోల్లో ఉండాలనుకుంటారు. అందుకనే దిల్ రాజు అయినా, అల్లు అరవింద్ అయినా, సురేష్ అయినా, ఏషియన్ సునీల్ అయినా వీళ్ళంతా థియేటర్లు ఎందుకు పెట్టుకున్నారంటే మన కంట్రోల్లో థియేటర్ లేకపోతే మన సినిమాలకు ఇబ్బంది అనేది వీళ్ళు అర్థమైంది. అందుకని వీళ్ళు థియేటర్లు పెట్టుకున్నారు. మోనోపలైజ్ అయ్యింది. ఈ మోనోపలైజ్ గురించి కూడా నేను గతంలో కూడా విశ్లేషించాను. ఇండియాలోనే అన్ని రకాల ఇండస్ట్రీలు కూడా మోనోపలి వల్లనే బతుకుతున్నాయి. మొత్తం 70% కంపెనీల ఇన్కముల్లో ఓన్లీ 20 కంపెనీలే పొందుతున్నాయని ఈ మధ్యనే సౌరభ్ ముఖర్జీ అయిన ఒక ఎకనామిస్టు బిహేవ్ ద లెవియేతన్ అనే బుక్లో డీటెయిల్గా రాశాడు. అంటే మోనోపలి లేకపోతే ఈ కంపెనీలు సర్వైవ్ కావని. ఇక్కడ కూడా అదే, మోనోపలి లేకపోతే ఈ థియేటర్లు సర్వైవ్ కావు సింగిల్ స్క్రీన్లో. ఇప్పుడు మల్టీప్లెక్స్లు అంతా కూడా మోనోపలే కదా, 4-5 గ్రూపుల చేతుల్లోనే ఇండియాలో అన్ని మల్టీప్లెక్స్లు ఉన్నాయి. సో ఈ మొత్తం అర్థం కాకుండా జనాలకు కన్ఫ్యూజన్లో పెడుతున్నారు వీళ్ళు. సో పవన్ కళ్యాణ్, దుర్గేష్ వీళ్ళు ఏం స్పందిస్తున్నారంటే ఇదంతా మా సినిమాని ఆపడానికి కుట్ర. ఎందుకంటే వాళ్ళ సినిమాని మైత్రి మూవీ మేకర్సే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో దిల్ రాజు దీని వెనుకున్నాడు అనేది దుర్గేష్కి వీళ్ళకున్నది. అందుకని దిల్ రాజుని ఒక్కడిని టార్గెట్ చేయకుండా ఆ నలుగురు అని చెప్పారు. ఆ నలుగురు అని చెప్పగానే ఫస్ట్ అల్లు అరవింద్ వచ్చి ఆ నలుగురు నేలరా బాబు, నాకున్నవే మొత్తం 15 అని ఆయన చేతిలో పెట్టాడు. మళ్ళీ దిల్ రాజు వచ్చాడు, నేను కూడా ఆ నలుగురిలో లేను, నాకు కూడా 50 థియేటర్లు ఉన్నాయి ఈ 2 రాష్ట్రాల్లో కలిపి. ఇక్కడ ఒక 90 థియేటర్లు సునీల్ నారంగ దగ్గర, దగ్గుపాటి సురేష్ దగ్గర ఉన్నాయని ఆయన అనౌన్స్ చేశారు. కానీ దగ్గుపాటి సురేష్ కానీ సునీల్ నారంగ కానీ బయటికి రాలే. ఈ లోపల పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి ఒక సీరియస్ నోటు, థ్రెట్ లాగా ఒక బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు బయటకు వచ్చింది. అంటే ఆ కుట్రదారులు ఎవరో తెలుస్తాం, థియేటర్లలో రేట్లు, తర్వాత శానిటేషను, వాటరు, క్లీనింగ్గా ఉందా, తూకాలు, ఇవన్నీ అంటే తాట తీస్తాం అన్న పద్ధతిలో నా సినిమానే ఆపుతారా మీరు, నా తడాక చూపిస్తాను అన్న పద్ధతిలో పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. దీని పట్ల విమర్శ వచ్చింది. నేను కూడా దీన్ని అనలైజ్ చేశాను. నిజానికి థియేటర్లలో రేట్లు ఎక్కువ ఉన్నాయి, క్లీన్లీనెస్ లేదు, వాటర్ మంచిగా ఉండట్లేదు. వాటర్ అసలు ఒకప్పుడు వాటర్ పెట్టి తాగేవాళ్ళం, ఇవాళ కొనుక్కోవాలి. అది కొనుక్కోవాలంటే 70 రూపాయలు ఉంటుంది. సో ఒక పాప్కార్న్ తినాలంటే 400-500 ఉంటుంది, కాఫీ తాగాలంటే 250కి తక్కువ లేదు. ఈ కండిషన్ టికెట్ ధర కన్నా ఈ ఖర్చులు ఎక్కువ. ఇప్పుడు ఫ్యామిలీ వెళ్తే నీళ్ళు తాగాలనిపిస్తుంది, ఒక కాఫీ తాగాలనిపిస్తుంది, ఇంటర్వ్యూలో పిల్లలు ఉంటే పాప్కార్న్ తింటాం అనిపిస్తుంది. సో దానికి నీకు 2000 అయిపోతుంది ఒక ఫ్యామిలీ వెళ్తే, ఏది టికెట్ కాకుండా. సో ఇది ప్రాబ్లం. అది పవన్ కళ్యాణ్ చేయడం ఖచ్చితంగా మెచ్చుకోవాలి, పవన్ కళ్యాణ్ సీరియస్గా తీసుకొని చేయడం. కానీ ఇలా చేయకూడదు. అది అంటే కక్ష సాధింపులాగా అతను సినిమా కోసం చేస్తున్నాడు అనేది వచ్చిందన్నమాట. అది పవన్ కళ్యాణ్ మీద విమర్శ అయితే వచ్చింది. దాని నేపథ్యంలో నారాయణమూర్తి గురించి మనకు తెలుసు. నాకు పర్సనల్గా ఆయన గత 20 ఏళ్ళ నుంచి తెలుసు. ఆయన ఏంటంటే ఎవరితో అయినా మనం కలిసినప్పుడు కూడా కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తాడు. ఆయన ఎక్కడ ఏమి దాచుకోడు, కుట్ర ఇంకోటే ఉండవు, ఎవరినో నాశనం చేసేయాలనే స్వభావం ఆయనకి అస్సలు లేదు. ఆయన నేనైతే ఎవరిని చూడలే సినిమా ఇండస్ట్రీలో. ఆయన ఏమి చెప్తాడో అదే ఆచరిస్తున్నాడు. ఇవాళకి ఆయన షేర్ ఆటోలు వెళ్తాడు, ఇవాళకి కింద కూర్చొని టిఫిన్ తింటాడు. ఆ కైండ్ ఆఫ్ ఆయన నమ్మిన సినిమాలు తీస్తున్నారు. నిజానికి ఆయనకి ఎప్పుడో బ్లాంక్ చెక్ ఆఫర్ చేశాడు మన పూరి జగన్నాథ్ విలన్గా చేయమని. నేను చేయనని రిజెక్ట్ చేశాడు. ఇవాళ ఆయన విలన్గా చేస్తే సౌత్ ఇండియాలో ఆయన కొన్ని కోట్లు సంపాదించి ఉండేవాడు. కానీ ఆయన ఏమీ లేకుండా ఆయన నమ్మిన సినిమా ఆయన తీసుకుంటూ వెళ్తున్నాడు. సో అటువంటి వ్యక్తి నిన్న ఏం మాట్లాడాడంటే, ఈ చిన్న సినిమాల గురించి నేను ఎప్పుడో కొట్లాడుతున్నాను, చిన్న సినిమా నిర్మాతలు, థియేటర్ ఓనర్ల గురించి. పవన్ కళ్యాణ్ కానీ దుర్గేష్ కానీ ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. రెండోది, ఇండస్ట్రీ వాళ్ళందరూ మీ దగ్గరికి ఎందుకు రావాలి, మీరే పిలిపించి మాట్లాడచ్చు కదా అనేది కూడా అన్నాడు. నిజంగా కూడా పవన్ కళ్యాణ్ గొప్ప ఆపర్చునిటీ ఇది. ఆయన కానీ థియేటర్లో ఓనర్ని, డిస్ట్రిబ్యూటర్ని కూర్చోబెట్టి, నిర్మాతలను కూర్చోబెట్టి మాట్లాడి కానీ సాల్వ్ చేస్తుంటే ఆయనకి చాలా మంచి పేరు వచ్చేది. ఆయన అది కాకుండా నా అధికారం చూపిస్తా అని బయలుదేరితే అధికారం ఎన్ని రోజులు ఉంటుంది? అధికారం కాకుండా ఒక మనిషి పెద్దరికాన్ని నిలబెట్టుకోవాలి. అధికారం ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు. ఇప్పుడు జగన్ పరిస్థితి అదే కదా. జగన్ అయినా, అటు జయలలిత అయినా, ఇటు రేవంత్ రెడ్డి అయినా, వీళ్ళందరూ కూడా అధికార బలాన్ని చూపిస్తున్నారు తప్ప దానికంటే హుందాగా బిహేవ్ చేయట్లేదు.
ఒక రివెంజ్ మోడ్లోకి వెళ్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు రివెంజ్ మోడ్లోకి ఉండకూడదు. ఉండకుండా దానికి బ్రాడర్గా ఉండాలి. రెండోది నా సినిమా అని మీరు ఆపారన్న కోపం ఉండకూడదు. నా సినిమాని ఆపడం కాదు, మీ సమస్యలు ఏమున్నాయి రండి మాట్లాడదాం అని కానీ పవన్ కళ్యాణ్ పిలుచుంటే ఇవాళ పవన్ కళ్యాణ్ బ్రహ్మాండమైన పేరు వచ్చిండేది. ఇండస్ట్రీలో ఒక పెద్ద మనిషికి ఒప్పుకునేవాడు. ఎందుకంటే చిరంజీవిని ఒప్పుకోరు. ఎవరు ఒప్పుకోరు? మోహన్ బాబు ఒప్పుకోడు, బాలకృష్ణ ఒప్పుకోడు. ఇలాంటి వాళ్ళు చిరంజీవిని పెద్ద మనిషికి ఒప్పుకోరు. కానీ పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటారు. ఎందుకు బాలకృష్ణ అయినా ఎందుకు ఒప్పుకుంటాడంటే ఆయనకి పవర్ ఉంది, వాళ్ళ బావకి పవన్ కళ్యాణ్ అవసరం ఉంది, వాళ్ళ అల్లుడికి అవసరం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ పెద్ద మనిషి స్థానాన్ని బాలకృష్ణ కూడా ఒప్పుకుంటాడు, మోహన్ బాబు ఒప్పుకుంటాడు. కాబట్టి ఇది మంచి తరుణం ఆయనకి. నిజానికి పెద్ద మనిషిగా ఆయన ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఇండస్ట్రీలో చేయాలి. ఇప్పటివరకు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ చిన్న సినిమా నిర్మాతల్ని పిలిచి మాట్లాడా? వాళ్ళ ఎప్పుడైనా ఆయన జీవితంలో అసలు సినిమా ఇండస్ట్రీలో సమస్యల గురించి ఆయన ఎప్పుడూ పట్టించుకోలేదు. ఇవాళ తన సినిమాకి ఎసురు వస్తుందని ఒక థ్రెట్ క్రియేట్ చేయడాన్ని ఈయన వ్యతిరేకించారు. అలాగే ఈయన అనేక విషయాలు కూడా చెప్పాడు. ఈయన ఏంటంటే హరిహర వీరమల్లును ఆపాలని ఎవరికి లేదు. ఒక బంద్ పిలుపు ఇవ్వాలనుకుంటే 3 వారాలకు ముందు ప్రాపర్గా నోటీస్ ఇస్తారు. ఇక్కడ అన్నిటికీ బాడీస్ ఉంటాయి.